మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈసారి కేంద్ర బడ్జెట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా సహకారం అవసరం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఫ్రేమ్ మారింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పరపతి బాగా పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ బీజేపీకి రాని నేపథ్యంలో ఆ పార్టీ ఇతర ఎన్డీఏ పక్షాలపై ఆధారపడుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువుతీరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ 2025లో ఏపీకి ప్రాధాన్యం ఎంత మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కేంద్ర బడ్జెట్ నేడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి ఏం వస్తాయనే దాని మీద ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనాలు వేస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే కీలకమైన ఆదేశాలు వచ్చాయి. మధ్యాహ్నం 3 గంటలకల్లా ఏమేమి అంశాలు బడ్జెట్ లో ప్రస్తావించారో రాష్ట్రానికి సంబంధించి అనే విషయాలు పూర్తి స్థాయి నివేదిక అందించాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశిస్తోంది. కాబట్టి నదుల అనుసంధానం, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటులో తోడ్పాటు ఈ బడ్జెట్ లో ఉంటుందనే భావిస్తోంది. అదేవిధంగా డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో సైతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రానికి సాయాలు విరివిగా సాయం అందించాలని కూడా అభ్యర్థించారు. రాజస్థాన్ లో నదుల అనుసంధానానికి సాయం ప్రకటించినట్లే ఆంధ్రాలో కూడా నదుల అనుసంధానానికి సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024-25 బడ్జెట్ లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్రం పూర్వోదయ ప్రాజెక్టును అప్పట్లో ప్రకటించింది. కోస్తాంధ్ర తుఫాన్లతోనూ, రాయలసీమ ప్రాంతం కరువుతోనూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన వల్ల కూడా చాలా ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా ఈ పూర్వోదయ ప్రాజెక్టులో ఉన్న ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటిలో కూడా 90% నిధులు కేంద్రమే భరించేలాగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీనిపైన కూడా బడ్జెట్ లో సానుకూల సంకేతాలు వెలువడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక రేవులు, విమానాశ్రయాలు నిర్మాణానికి సాయం చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి వద్ద రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పీపీపీ ప్రాజెక్టులన్నిటికీ కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ భరించాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అదే సమయంలో విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంలోనూ కేంద్రమే వీజీఎఫ్ భరించాలని కూడా ఈ గతంలోనే కోరారు. కరువుతో ఎడారిలా మారిపోతున్న జిల్లాలకు సంబంధించి జల్ జీవన్ మిషన్, ఇతర ఇరిగేషన్ పథకాల ద్వారా కేంద్రం 90%, రాష్ట్రం 10% నిష్పత్తిలో నిధులు అందించాలని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఇక ఏఐ, ఏవియేషన్, అదేవిధంగా యూనివర్సిటీ పునరుత్పాదక శక్తి వనరులపైన కూడా పరిశోధనలు చేసి విద్యాలయాలకు ఒక్కొక్క ప్రాజెక్టుకు 100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందించడం జరిగింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ మంజూరు చేయాలని, గతంలో ఏదైతే వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ ఇచ్చేవారో దాన్ని తిరిగి మరలా ఇవ్వాలని కూడా కోరడం జరుగుతోంది. ఇక చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున రాష్ట్రానికి 5 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయాలని కూడా కోరారు. ఈ రకంగా అనేకమైన అంశాలపైన కేంద్రం బడ్జెట్ పైన రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. ఒకవైపు పోలవరం, అమరావతి నిర్మాణాన్ని చురుగ్గా చేపడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు కూడా కీలకమైనటువంటి ప్రకటనలు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తోంది. ఇక మెట్రో రైల్ ప్రాజెక్టులు అంటే విశాఖ మెట్రో రైల్, అదేవిధంగా విజయవాడ మెట్రో రైల్ ఫేజ్ 1, ఫేజ్ 2లకు సంబంధించి కూడా ప్రకటన ఉండే అవకాశం పైన కూడా కోటి ఆశలు అయితే పెట్టుకుంది. అయితే మధ్యాహ్నానికి కేంద్ర బడ్జెట్ లో ఏ అంశాలపైన ప్రధానంగా ప్రకటనలు ఉండబోతున్నాయనేది తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన లెక్కలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సమర్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ సత్య.